మిత్రులందరికీ కూడా స్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఎంతో దీక్షతో నిష్ఠా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు. పోర్ట్ఫోలియో 11 పోర్ట్ఫోలియోలో భాషలు బోధనా శాస్త్రం మాడ్యూల్ సంబంధించి పెడగాజీ ఆఫ్ లాంగ్వేజెస్, దీనికి సంబంధించి మనకి పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. ఏదైనా మీ భాష పాఠ్యపుస్తకం నుండి ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకుని క్రింది తెలిపిన విధంగా 2 కృత్యాలు తయారు చేయమన్నారు. ప్రీ రీడింగ్ యాక్టివిటీ, వైల్ రీడింగ్ యాక్టివిటీ, పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ, వొకాబులరీ, గ్రామరు, రైటింగ్ యాక్టివిటీ అని 6 అంశాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఈ 6లో 2 అంశాలు తీసుకుని మనం పోర్ట్ఫోలియో చేయాలి. వీటిలో ఇంటిగ్రేట్ చేస్తూ లింగ భావన, సాహిత్య విద్య, పర్యావరణ పరిరక్షణ అంశాలు కూడా మీరు ఇంటిగ్రేట్ చేయొచ్చు. మిత్రులారా, ఈ పోర్ట్ఫోలియో సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మన తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మీరు ఏ భాషలో పోర్ట్ఫోలియో చేసినప్పటికీ ఆ అంశాలకు సంబంధించి ఒక సమగ్ర స్వరూపాన్ని మనం తయారు చేయాలి. ముఖ్యంగా భాష నలుగురిలో జరుగుతుంది, ఏకాంతంగా జరగదు. తరగతి గదిలోనే ఎక్కువ ఈ భాష అనేది నైపుణ్యం పెంపొందించబడుతుంది. దానికి అనుగుణంగా మన పోర్ట్ఫోలియో తయారు చేయాలి. నేను తీసుకున్న అంశం తెలుగు వాచకం తీసుకున్నాను. సబ్జెక్టు 6వ తరగతి, కొత్త పుస్తకం. 9వ అధ్యాయంలో చారిత్రక కథ తీసుకున్నాను. పాఠం పేరు ధర్మ నిర్ణయం. దీనికి సంబంధించి తెలుగు వాచకం, తెలుగు బాట 6, ఇది ముఖ చిత్రం. 6వ తరగతి తెలుగు సంబంధించి దానిలో కథ ధర్మ నిర్ణయం. ఈ విధంగా పేజీలు మీకు ఇక్కడ దృశ్య రూపంలో కనిపిస్తున్నాయి. ఇక ఈ పుస్తకాన్ని పరిశీలించినట్లయితే మన మాడ్యూల్లో కూడా చెప్పడం జరిగింది. ప్రతి పాఠానికి ముందు ఒక పోస్టర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పోస్టర్లో చిత్రాలు ఉంటాయి. ఆ చిత్రాలను చూసి పిల్లలు కథ చెప్తారు. కథ చదవండి, మాట్లాడండి. ఇది చాలా చాలా మంచి విషయం మిత్రులారా. ఎప్పుడైతే పిల్లలు ఆసక్తిగా ఒక పోస్టర్ చూసినప్పుడు అందులో ఉన్న అంశాలు గ్రహించి రకరకాలుగా తమ యొక్క ఆలోచనలకు పదును పెడతారు. మరి మాట ఎప్పుడు పదునెక్కుతుంది? మాట్లాడినప్పుడే కదా. అందుకే వినడం, ఆలోచించి మాట్లాడడం అనే శీర్షికలో ఇక్కడ మనకి ఈ పోస్టర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ నేను తీసుకున్న యాక్టివిటీస్లో కృత్యం 1 ఏం తీసుకున్నానంటే వైల్ రీడింగ్ అనేది తీసుకున్నా. చదివేటప్పుడు ధర్మ నిర్ణయం కథ ఉపాధ్యాయుడు చదివేటప్పుడు ఆదర్శ పఠనం చేస్తాం. విద్యార్థులు చాలా శ్రద్ధగా వింటారని అనుకుందాం. మరి అందుకు తగ్గ వాతావరణం మనం కల్పించుకోవాలి. సమ్మిళిత తరగతి అనేది జరగాలి. ఎందుకంటే మన తరగతి గదిలో వినికిడి లోపం ఉన్నవారు ఉంటారు, అంధులు ఉండొచ్చు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉండొచ్చు. వారందరినీ కూడా మనం ముందు వరుసలో కూర్చోబెట్టడం జరుగుతుంది. వీరిని దృష్టిలో ఉంచుకొని కాస్త బిగ్గరగానే మనం ఆదర్శ పఠనం చేయాలి. అలాగే పిల్లల యొక్క ఏకాగ్రత దెబ్బతినకుండా చూడవలసిన బాధ్యత కూడా మనకుంది. ఉల్లాసంగా, ఉత్తేజంగా మనం పాఠ్యాంశాన్ని బోధించాలంటే ఏదైతే తెలుగు వాచకం పాఠ్యపుస్తకం ఉందో ఆ పాఠ్యపుస్తకము, అలాగే మధ్య మధ్యలో మనం అడిగే ప్రశ్నలు కానీ లేకపోతే చిత్రలేఖనం గురించి కానీ ఒక నోట్ పుస్తకం లేదా పలక, అవి 2 తప్ప మిగతా ఏవి కూడా బెంచి మీద లేకుండా చూసుకోవాలి. వేరు పుస్తకాలు ఉన్నప్పుడు మన పాఠ్యాంశం చదువుతూ ఉంటే విద్యార్థి వేరే పుస్తకాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అప్రయత్నంగా అక్కడ పోస్టర్స్ ఏవో రకరకాల ఆకర్షణీయమైన చిత్రాలు కనపడుతూ ఉంటాయి. మన పాఠ్యాంశం చెప్పేది వినకుండా వేరే రకంగా ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి
ఆ జాగ్రత్త అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక పఠనం, చదవడం. కృత్యం 1లో మన యొక్క మాడ్యూల్లో, తెలుగు మాడ్యూల్లో చక్కగా వీటి గురించి, పఠనం గురించి వివరించడం జరిగింది. ప్రతిచర్యలతో కూడిన ప్రక్రియ. నిజమే, ఇది ఏకాంతంగా జరిగేది కాదు, నలుగురితో జరిగేది. అభ్యాసకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు చక్కని అవగాహనతో పాలు పంచుకుంటారు, ప్రతిచర్య జరుపుతూ ఉంటారు. ఒకడుతూనే చిన్ని బుల్లి ప్రశ్నలు అడుగుతూనే ఎంజాయ్ చేస్తూ పాఠం వింటూ మధ్య మధ్యలో ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉంటారు. విషయానికి సంబంధించి అక్షరాలు, పదాలు, వాక్యాలు, పేరాలు, అర్థాలు ఇస్తూ ఉంటాయి. అర్థాలు వారి పూర్వజ్ఞానానికి అనుగుణంగా ఊహిస్తారు, తెలియనప్పుడు అడుగుతూ ఉంటారు. పాఠకులకు పాఠానికి మధ్య పరస్పర సంబంధం అనేది ఏర్పడుతుంది. అనుభవాల ప్రకారం అర్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, తెలియకపోతే అడుగుతూ ఉంటారు. ఈ విధంగా జ్ఞానాన్ని మనం, పిల్లల్లో నైపుణ్యాన్ని మనం పెంపొందించే ప్రయత్నం చేస్తాం. అర్థాన్ని సృష్టించే ప్రయత్నం మనం కూడా చేస్తూ ఉంటాం. నేరుగా అర్థం చెప్పకపోయినా వేరే రకంగా అయినా అర్థం వచ్చేలా మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. ఇది మన తెలుగు మాడ్యూల్లో లాంగ్వేజెస్ సంబంధించి ఇవ్వడం జరిగింది. దీన్ని శ్రద్ధగా చదవండి మిత్రులారా. మరి చదివేటప్పుడు ఇంకా మరికొన్ని అంశాలు మన పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు ముందుగానే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి గ్రూపులుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం లింగ వివక్షత లేకుండా జాగ్రత్త పడుతున్నాం. ఈ గ్రూపులు ఏం చేస్తూ ఉంటాయంటే, ముందుగా ఒక గ్రూపు, ఆ గ్రూప్ తర్వాత ఆదర్శ పఠనం అనంతరం చదువుతారు కదా, కాబట్టి ఒకరి తర్వాత ఒకరు చదువుతారు. ఎవరైతే మిగిలిపోయారో వారిని అవసరమైతే తదుపరి రోజుల్లో కూడా చదివే విధంగా మనం లెసన్ ప్లాన్లో పొందుపరుచుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చదివే అవకాశం కల్పించాలి. సాధన అనేది తరగతి గదిలో ఖచ్చితంగా జరగాలి. మాట్లాడే అవకాశాన్ని ప్రతి విద్యార్థికి తరగతి గదిలోనే కల్పించాలి. అది రీడింగ్లోనే సాధ్యమవుతుంది మిత్రులారా. ఇది మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు అవగాహనతో చదివేలా ప్రోత్సహించాలి. అవగాహన పెరిగితేనే వారు బాగా చదవడానికి అవకాశం ఉంటుంది. అలా మనం సహకరిస్తాం. అలాగే ఉచ్చారణ లోపాలు వెనువెంటనే సరిదిద్దడం. పిల్లలు, చిన్నపిల్లలు, దాంట్లో ఒక తెలియని పదాలు ఉంటాయి, తప్పులు చదువుతూ ఉంటారు, వెంటనే దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. తెలియని పదాలకు అర్థాలు తెలియజేస్తాం. అలాగే ప్రతి పేరా తర్వాత కూడా వివిధ రకాల ప్రశ్నలు అడగడం ద్వారా వారికి ఉత్సాహం వస్తుంది మధ్య మధ్యలో. అలా చెప్పుకుంటూ పోతే అలా అవుతుంది, కానీ మధ్య మధ్యలో వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకే మనం ఏం చేస్తూ ఉంటామంటే, చదువుతున్నప్పుడే మదింపు చేయాలి మిత్రులారా. అంటే ఒక పేరా అయిపోయిన తర్వాత మనం తప్పొప్పులు, మ్యాచింగు, మల్టిపుల్ చాయిస్, ఖాళీలు పూరించడం, పూర్తి చేయడం, పట్టికలు, లఘు సమాధానాలు వంటివి మనం తెలియచేయాలి. చదువుతున్నప్పుడు ఇవి జరుగుతాయి. అంటే వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా విషయాన్ని ఊహించి బొమ్మలు వేయడం వంటి కూడా మనం అప్పచెప్పచ్చు. ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే పిల్లల్లో సృజనాత్మకతను కలిగిస్తాయి. వారి యొక్క సృజనాత్మక శక్తికి పదును పెడతాయి. కాబట్టి సందర్భానుసారం మనం ఖచ్చితంగా వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అంటే ప్రత్యేకంగా పరీక్షలప్పుడు మాత్రమే మదింపు అనేది జరగకుండా చదువుతున్నప్పుడే మనం మదింపు అనేది ఎస్బిఏ అంటాం. కాబట్టి అది జరగాలి. ఈ విధంగా చక్కటి వారు ప్రశ్నలు కూడా తయారు చేసే విధంగా వారిని ప్రోత్సహించాలి. ఒక పేరా సంబంధించి దీనికి ఒక ప్రశ్న వేయము అని అడుగుతాం, తగిన సమయం ఇస్తాం. ఇది ప్రాథమిక తరగతుల్లో చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు మిత్రులారా. ఇక ఆదర్శ పఠనం సంబంధించి ఉపాధ్యాయుడు ఆ యొక్క పాఠ్యాంశాన్ని చదువుతూ ఉంటారు.
ధర్మ నిర్ణయం. ఈ పాఠ్యాంశం మొదలుపెట్టేటప్పుడే చక్కగా ఈరోజు మన తరగతి గదిలోకి ఒక రాకుమారుడు వస్తున్నాడు. రాజుగారు వస్తున్నారు, చూస్తారా అంటూ అనగానే ఆ పిల్లలందరూ కూడా ఆసక్తిగా చూస్తూ ఉంటారు ఎవరని. అప్పుడు ఆ యొక్క పేజీ తెరిపించి మనం ఒక అప్రయత్నంగా వారిని మన యొక్క పాఠ్యాంశంలోకి తీసుకురావడం జరుగుతుంది. అది విజయవాడ కోట వీధి. సాయంకాల సమయం. ఆ నగర వీధిలో రాజభటులు కోలాహలంగా తిరుగుతున్నారు. రాకుమారుడి విహారానికి వెళుతున్నాడు, దారి తొలగండి, దారి తొలగండి అంటూ ప్రజల్ని హెచ్చరిస్తున్నాడు. రాకుమారుడు 10,000 సువర్ణ నాణ్యాలిచ్చి మేలుజాతి గుర్రాలను కొన్నాడు. అరేబియా దేశానికి చెందిన ఆ గుర్రాలు వేగంలో గాలితో పోటీ పడతాయి. ఇలా ఆదర్శ పఠనం ఉపాధ్యాయుడు చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు ఆ యొక్క మొదటి పేర అవగానే ఈ పేరాలో పేర్కొన్న నగరం పేరేంటి అనగానే టక్కున వారు సమాధానం చెప్పేస్తారు, విజయవాడ అని. రాజభటులు తెలుసా మీకు? రాజభటులు విన్నామని చెప్తారు. ఇప్పుడు మనం రక్షించడానికి ఎవరున్నారు అనగానే పోలీసులు అని చెప్తారు. రాజుల కాలంలో ఎవరుంటారు? రాజభటులని వారికి అర్థమవుతుంది. అలాగే విహారం పదం రాగానే మీరు విహారయాత్రలకు సంబంధించి వారికి ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. అలాగే సువర్ణ పదం వచ్చింది, దానికి బంగారం అర్థం ఆ విధంగా రాస్తాము. అలాగే అక్కడ వేగంలో గాలితో పోటీ పడతాయి అనే అంశం వారు అర్థం చేస్తారు. గాలితో పోటీ పడడం ఏంటి? అప్పుడు మనం చెప్తాం, గాలి ఎప్పుడు వేగంగా వీస్తుంది అనగానే పలానా సమయం తుఫాన్లో వచ్చినప్పుడు అని చెప్తూ ఉంటారు పిల్లలు. అంటే అలాగా చాలా వేగంగా పరిగెడతాయి ఆ గుర్రాలు అనేది తెలుస్తుంది. అలాగే ఇక్కడ రకరకాల కొత్త పదాలు వచ్చాయి. పట్టాభిషేకం నేటి రోజుల్లో అది తెలియకపోవచ్చు. అప్పుడు పిల్లలకి విడమరిసి అక్కడ పట్టాభిషేకం ఏ విధంగా చేస్తారు రాకుమారుడికి అనేది అక్కడ వివరించడం జరుగుతుంది. మేఘ గంభీర ధ్వనితో రథం దూసుకువచ్చింది అనేటప్పటికీ అక్కడ ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ధ్వని ఏంటి? మేఘ గంభీర ధ్వని. పిల్లలు ఆల్రెడీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. వర్షానికి ముందు ఒక్కొక్కసారి మేఘాలు గర్జిస్తూ ఉంటాయి, ఆ యొక్క చప్పుడు ధ్వని వింటారు. కాబట్టి అలాంటి ధ్వని వచ్చింది అనేది ఇక్కడ చెప్పే అంశాల్లో. అలాగే ఈ యొక్క పేజీలో మనం ఒక రుద్దురాలు, ఇక్కడ రోల్ ప్లే కూడా మనం ప్రదర్శించవచ్చు. ఎందుకంటే ఇక్కడ యువకుని తల్లి పాత్ర మనకి వచ్చింది. అప్పుడు ఆ యొక్క సమయంలో ఇక్కడ దిగునున్న పేరాలో, ఓ రాజా, నాకు ఇతనొక్కడే కొడుకు, మా కుటుంబానికి ఇతడే ఆధారం. మీ కుమారుని రథచక్రాల కింద పడి మరణించాడు. ఏ దిక్కు లేని నాకు మీరే న్యాయం చేయాలి. విషాదంగా ఉండే ఈ మాటలు ఒక అమ్మాయి చేత పలికిస్తే అక్కడ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది, గంభీరంగా మారిపోతుంది. ఇదే కావాల్సింది. మనం ఒక అవగాహనతో కూడిన పఠనం జరిగినప్పుడు పిల్లలు చాలా బాగా అర్థం చేసుకుంటారు. అలాగే ఈ పాఠ్యాంశంలో వచ్చిన ఎన్నో అంశాలు మనం పరిగణలో తీసుకుంటూ అక్కడక్కడ బుల్లి ప్రశ్నలు అడుగుతూ, అలాగే అక్కడ ఒక చిత్రం కనిపిస్తుంది. ఆ చిత్రంలో ఏం జరుగుతుంది, మరణశిక్ష ఏ విధంగా విధిస్తున్నారు అక్కడ అని మనం అడిగే సందర్భాలు ఉంటాయి. అలాగే ప్రభు అని వచ్చింది. మన ఆంగ్లంలో ప్రభుని ఏమంటాం? ఇంటిగ్రేట్ చేయొచ్చు, కింగ్. అలాగే హిందీలో మనం ఏమనొచ్చు? ఇలా మనకి ఇంటిగ్రేట్ చేస్తూ ఈ పాఠ్యాంశంలో చక్కగా ముందుకి వెళ్ళడం జరుగుతుంది. అలా మనకి ఈ వైల్ రీడింగ్ అనేది సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయొచ్చు మిత్రులారా. అలా దానికి సంబంధించిన కొన్ని అంశాలు మనకి టెక్స్ట్ బుక్లోని ఇవ్వడం జరిగింది. ఆ అంశాలను కూడా పరిగణలో తీసుకుంటాము. అది కృత్యం 1కి సంబంధించి మిత్రులారా. ఇక కృత్యం 2 సంబంధించి పఠనాంతరం, పఠన అవగాహన.
పోస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఇక్కడ కూడా మనం ఇది కూడా చాలా సింపుల్గా చేయొచ్చు మిత్రులారా. కథ చదివిన తర్వాత విద్యార్థులందరినీ మళ్ళీ కొన్ని జట్లుగా విభజించి, ప్రతి జట్లో అమ్మాయి అబ్బాయి ఉంటారు, దానికి సంబంధించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఉపాధ్యాయుడు మౌఖికంగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. తదుపరి సింపుల్గా ఉండే ప్రశ్నలు పలక మీద కానీ నోట్బుక్ మీద కానీ రాయమని మనం చెప్పొచ్చు. ఈ పఠనాంతరంలో మనం ఈ పాఠ్యాంశానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు మనం సృజనాత్మకంగా వేయడం జరిగింది. కథలో ప్రజలను పరిపాలిస్తున్న ప్రభు ఎవరు? అది చాలా సింపుల్గా అని చెప్తారు. మేలుజాతి గుర్రాలు ఏ దేశం నుంచి తీసుకొచ్చారు? అది బాగానే చెప్తారు. వీధులలో మనం ఇష్టం వచ్చినట్టు వాహనాన్ని నడపొచ్చా? ఎందుకు? ఇక్కడ మనం ఒక ప్రశ్న సృజనాత్మకంగా ఇవ్వడం జరిగింది. ఈ కథలో రాకుమారుడు తన యొక్క రథంతో చెలరేగిపోయి ఇష్టం వచ్చినట్టు రథం నడుపుతూ ఒక యువకుడి మృతికి కారణమయ్యాడు. మరి ఈ అంశాన్ని సామాజిక దృక్పథంలో మనం తీసుకొచ్చి ఆ యొక్క అంశాన్ని ఇక్కడ మనం పొందుపరచడం జరిగింది. అలాగే న్యాయమూర్తుల తీర్పును మార్చే అధికారం రాజుకుంటుందా? మరి రాజరికం రోజుల్లో, రాజులు పరిపాలించే రోజుల్లో అటువంటి అధికారం రాజుకుంటుందా? నేడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పు మార్చే అధికారం మన ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతికి కానీ ఉంటుందా? ఈ అంశాలను కూడా మనం చర్చకు తీసుకొస్తాం. అలాగే పిల్లలు పాఠ్యాంశంలో ఏ విషయాలను బాగా అర్థం చేసుకునే ప్రయత్నంలో ప్రభువుకు పుత్రవాత్సల్యం ఏ సమయంలో కలిగిందనేది కూడా ఇక్కడ చూస్తాము. పుత్రవాత్సల్యం అంటేనే ముందుగా మనం అర్థం చెబుతాం కాబట్టి వారికి ఈ ప్రశ్న కూడా వారు రాయటానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఇక్కడ కథలో రాజు తన కుమారుడికి మరణశిక్ష విధించాడా లేదా? రాకుమారుడు చివరకు చనిపోయాడా బతికున్నాడా? అది క్లైమాక్స్లో పిల్లలకు అందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం రకరకాల ప్రశ్నలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వైవిధ్యభరితమైన సృజనాత్మకమైన ప్రశ్నలు, ఆలోచించే సామర్థ్యం, ఇవి వారాలుగా అడగడమే కాకుండా కొన్ని ప్రశ్నలు మనం రాయమని కూడా అడిగే చెప్పచ్చు. వారిని ఎలాంటి ప్రశ్నలే తయారు చేయమని కూడా మనం పురమాయించవచ్చు. ఈ విధంగా మనకి ఎప్పుడైతే ఈ రకమైన చర్చ కథ అయిపోయిన తర్వాత ఒక అర్థవంతమైన చర్చను మనం చేపట్టామో తర్కశక్తి పెరుగుతుంది, ఊహాశక్తి పెరుగుతుంది, అంచనా వేయడం పెరుగుతుంది, పిల్లల్లో ప్రతిస్పందన పెరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ అంశాలను మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తదుపరి వారికి మౌఖికంగా అడిగిన తర్వాత వ్యక్తిగతంగా కూడా కొన్ని ప్రశ్నలు మనం రాయమని చెప్తాము. ధర్మో రక్షిత అనే పదానికి అర్థం ఏమిటి? మాధవవర్మ దృష్టిలో అందరూ సమానమే అని ఎలా చెప్పగలం? పుత్రవాత్సల్యం అంటే ఏమిటి అని ప్రశ్నలు సింపుల్గా ఇవ్వడం జరుగుతుంది, వారు రాయడం జరుగుతుంది. ఈ విధంగా పోస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్లో మనం రకరకాలమైన ప్రశ్నలు ఇచ్చి వారికి అవకాశం కల్పించాలి. చక్కగా ఏ భాష అయినప్పటికీ వైల్ రీడింగ్ కానీ పోస్ట్ రీడింగ్ కానీ మిగతా ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలను బట్టి మనం ఈ పోర్ట్ఫోలియో అనేది చక్కగా తయారు చేసుకోవచ్చు మిత్రులారా. ఆ ప్రకారం మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోలు మరిన్ని చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.